వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్సుమాంజలు. కార్తీక శనివారం ఈరోజు మనం వెంకటేశ్వర వైభవాన్ని గురించి చెప్పుకుంటున్నాం. అసలు ఎవరి వెంకటేశ్వరులు? సాక్షాత్ శ్రీకృష్ణుడే వెంకటేశ్వర రూపంలో జన్మించాడు. గాంధారీదేవి యొక్క శాపం శ్రీకృష్ణుడికి, నా 100 మంది కుమారులు ఏ విధంగా అయితే మరణించారో నీవు కూడా అదే విధంగా నీ కులం వాడి చేతిలోనే మరణిస్తావు అని ఆమె శాపం. ఆ మహాత్మురాలు పతివ్రత శాపాన్ని శిరసా వహించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన వాళ్ళ కులం వాడే గొల్ల పిల్లవాడు, 12 సంవత్సరాల పిల్లవాడి చేతిలో మరణించాడు. ఆయన చెడు చివరికి నేరేడు పండు కదా అనుకొని బాణం వేయడం, అరిపోయి ఆయన కాలి గోడి తగలడం, మరణించడం వేయడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడి యొక్క శవం అనేటువంటిది వారం రోజుల వరకు కనబడలే, ఒక అర్జునుడికి మాత్రమే కనబడింది. చూడండి, చివరి దహన సంస్కారాలు చేసింది ఎవరు అంటే పాండవులు, అర్జునుడు వాళ్ళు చేశారు. ఆ శ్రీకృష్ణుడే తిరుపతిలో వెంకటేశ్వరుడి యొక్క రూపం ధరించాడు. వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి పోవాకండి, ఆ తిరుపతి యొక్క కొండలను చూడటానికి, వెంకటేశ్వరుని యొక్క వైభవాన్ని అలంకారాలను చూడటానికే మీరు తిరుపతి పోండి. మీరు ఆయన దర్శనం కోసం వెళ్ళినట్లయితే, అచంచలమైన భక్తితో ఆయన దర్శించడానికి వెళ్ళినట్లయితే మీ అదృష్టం కొన్ని పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన నిజస్వరూపం దాల్చాడు అనుకోండి వెంకటేశ్వర స్వామి, ఇంకా నువ్వు ఉండవు అక్కడ. భక్త కన్నప్ప ఎలా అయితే శివుడు తనలో ఐక్యం చేసుకున్నాడో నిన్ను కూడా ఆయన ఐక్యంలో చేసుకుంటాడు. సరే, ఇంకా మళ్ళీ నువ్వు రావు, ఎక్కడి నుంచి బయలుదేవో అక్కడికి రావడం అనేటువంటిది జరగదన్నమాట. కాబట్టి వెంకటేశ్వర స్వామిని చూడటానికి పొంది ఆయన్ని మనస్సులో దర్శించడానికి పోయినట్లయితే ప్రమాదకరం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన్ని అచంచలమైన భక్తితో కొలిచేటువంటి వాళ్ళకి ముఖ్యంగా శని బాధలు అనేటువంటివి ఉండవు. శని పట్టడు ఆయన్ని. శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపద్యే తవ దాస దాస దాసానుజ దాస దాసాహ అంటాం వెంకటేశ్వర సుప్రభాతంలో. అంటే నీ దాస దాసులకి నేను దాసుణ్ణి అని అన్నాడు. అంటే శని ప్రభావం అనేటువంటి వెంకటేశ్వర భక్తులకు అనేటువంటిది ఉండదు. కేవలం మీ కోరికల కోసం మనశ్శాంతి కోసం వెంకటేశ్వర స్వామిని వేడుకోండి, అంతేగాని ఆయన దర్శించడానికి పోవకండి. తిరుపతి పొరపాటున ఆయన నిజస్వరూపాన్ని దాల్చి మీ ఆయనలో చేర్చుకున్నాడు అనుకో, ఇంకా నువ్వు బయలుదేరే చోటుకి రానే రావు, ఇంకా తిరుపతి కొండలలో ఉండాల్సిందే. కాబట్టి అటువంటి వెంకటేశ్వరుడికి ఎవరు అన్యాయం చేసినా కానీ బతికి బట్టట కట్టడం అనేటువంటి జరగదు. మనం చూసాం కూడా. వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేయాలనుకున్నటువంటి వాళ్ళు చివరికి ఏ గతి పెట్టారు అనేటువంటిది ఇంకా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సాక్షాత్ శ్రీకృష్ణుడే వెంకటేశ్వర స్వామి ఆ రూపంలో వచ్చాడు ఆయన. అందుకే భగవద్గీతలో చెప్తాడు, ఎవరైతే కర్మణ్యేవాధకారస్తే మా ఫలేషు కదాచన, నీ చేసే పని నువ్వు చేయి, ఫలితాన్ని ఆశించవాకు, ఫలితం అనేటువంటిది నా ఇష్టం, అది ఇస్తే ఇస్తా లేకపోతే లేదంటాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శించడం అనేటువంటిదే మీ అందరి యొక్క అదృష్టం. తిరుగుతుపోయినటువంటి వాళ్ళందరూ క్షేమంగా మళ్ళీ స్వస్థానానికి రావాలని, వెంకటేశ్వరుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు.